హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టెండీ రెసిపీస్. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, అందుకే ఈ రోజు లక్ష్మీ చారు కాచుకుని దాంతో పాటు వంకాయ ఉప్పు చేప కర్రీ చేసుకుందామండి. అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2-3 బెండకాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 వంకాయలు, ఒక పెద్ద సైజు టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే ఒక పెద్ద వెల్లుల్లి, 3 ఎండుమిరపకాయలు. ఇప్పుడు కొంత అన్నం వాచిన గంజి, కొంత బియ్యం కడుగు కలుపుకొని తీసుకున్నానండి. ఈ మిశ్రమం 1 వారం రోజులు కుండలో ఫెర్మెంట్ అయ్యి పులుసు పోవాలండి, అది మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు ఈ స్టవ్ మీద మిశ్రమాన్ని పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒకటిగా వేసుకుంటున్నానండి. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు, ఇంకా వంకాయ ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటా, పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోండి. కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి, అలాగే కొద్దిగా కరివేపాకు పసుపు కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా అలాగే జల్లుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఇప్పుడు ఈ గరిటతో అన్నీ కలిసేలాగా బాగా కలపండి. వంకాయ ఉప్పు చేప కర్రీకి కావలసిన పదార్థాలు: 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు చేప. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కడిగి తీసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు, చీల్చిన పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక మూకుడిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఉప్పు చేపని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ కడిగి పెట్టిన వంకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ముక్కలు వేసిన తర్వాత బాగా కలపండి. మూత వేసుకుని వంకాయ ముక్కలు బాగా మగ్గేలాగా ఉంచుకోండి. ఇప్పుడు మన లక్ష్మీ చారు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతున్నానండి. దీన్ని కొద్దిగా సేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మన వంకాయ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దీన్ని మళ్ళీ నేను బాగా కలుపుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు ఆయిల్ వదిలే వరకు మనం మూత వేసుకుని కుక్ చేసుకుందాం.
world will live is upside down. The planet done talking, things are turning around. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసుకోండి. The mother earth is unleashing the wrath that humanity's worth. We know what time it is. 2020. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఉప్పు చేపల్ని వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. Given to you, cause one day it might be gone. Learn to differentiate the right from wrong. It's a thin line. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత వేసుకుందాం. That's the consequences of balance worldwide, and I'm sure we're gonna live through it. Until then, we blow it, man. Who know it? మన వంకాయ ఉప్పు చేప రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా అయ్యిందో. ఇప్పుడు దీన్ని మేము పక్కన తీసుకుందాము. మన లక్ష్మీ చారు కూడా ఉడికిపోయిందండి. చూసారండి మన లక్ష్మీ చారు ఎలా బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని పోపు వేయడానికి పక్కనే తీసుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఎల్లుల్లిపాయలు దంచుకుని పక్కన పెట్టుకోండి. ఒక మూకుడిలో 3 చెంచాల నూనె వేసుకోండి. ఇప్పుడు మనం దంచుకున్న ఎల్లుల్లిపాయలు, కొద్దిగా జీరా, ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా దీన్ని కలపండి. ఇప్పుడు మన లక్ష్మీ చారులో పోపు వేసుకుందామండి. ఇలా పోపు వేసుకున్న తర్వాత బాగా కలపండి. గుమగుమలాడే మన లక్ష్మీ చారు రెడీ అయిపోయిందండి. దీనిని ఇప్పుడు పక్కన తీసుకుందాం. ముందుగా మనం వంకాయ కర్రీని సర్వ్ చేసుకుందాం. చూసారా మన వంకాయ ఉప్పు చేప కర్రీ ఎంత బాగా రెడీ అయ్యిందో. ఈ రెసిపీతో పాటు వడియాలు వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రెండీ రెసిపీస్. We know what time it is.